హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ సమ్మర్ స్పెషల్ కచ్చా మ్యాంగోతో ఇలా ఐస్ క్రీమ్ చేసి హెల్దీగా పిల్లలని ఇంట్లోనే ఇష్టంగా తినేలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు. వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ అనేది లేకుండా హెల్దీగా ఇలా ఇంట్లోనే పిల్లలను చేసి పెట్టినామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి, పిల్లల నుండి పెద్దల వరకు. సో లేట్ ఎందుకు, మరి ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి. దీనికోసం నేనైతే చిన్న సైజులో ఉన్న 3 మామిడికాయలని తీసుకున్నాను అన్నమాట. 3 మామిడికాయ పండ్లను తీసుకున్నాను. సో వీటిని దీనికి ఉన్న పొట్టంతా తీసి క్లీన్ చేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో యాడ్ చేసేసి దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం 1 టీ స్పూన్ అంతా పుదీనాని ఫ్రెష్గా కడిగి దీంట్లోకి యాడ్ చేసుకోవడం వలన ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చిటికేడు సాల్ట్ని కూడా యాడ్ చేసేసి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనికి మూత పెట్టి ఇలా మెత్తగా మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో ఇలా జ్యూస్ని కంప్లీట్గా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఒక జల్లెడ తీసుకొని దీని మీద నేను ఒక జాలి క్లాత్ని తీసుకున్నాను. మీరు కావాలంటే కాటన్ క్లాత్ని కూడా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకొని దీన్నంతా ఒకసారి జల్లించుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా పర్ఫెక్ట్గా దీని జ్యూస్ అనేది సపరేట్ చేసి దీంట్లో ఉన్న పేస్ట్ అనేది పక్కన పడేసేయాలి. సో ఇలా కంప్లీట్గా తీసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకొని ఈ జ్యూస్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఒకసారి కలుపుకొని తీసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 4-5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని తీసుకోవాలి. ఇలా చక్కెరని తీసుకొని దీంట్లో 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ని తీసుకుంటున్నాను. ఈ ఐస్ క్రీమ్కి కార్న్ఫ్లవర్ లేకపోయినా బాగానే ఉంటుందండి. సో వేస్తే ఇంకా చక్కగా వస్తుందన్నమాట. కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక ఇలా మరిగించుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా 2-3 సార్లు దీన్ని పెద్దగా ఉడికించాల్సిన టైం అనేది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. దీంట్లో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఎసెన్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఈ ఐస్ క్రీమ్కి. సో దీంట్లో నేనైతే కొంచెం ఫుడ్ కలర్ని యూజ్ చేశాను. మీరు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, పూర్తిగా ఆప్షనల్ అయితే కాదు, కలర్ఫుల్గా ఉండాలనేసి యాడ్ చేశాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త మనకి చల్లారియాక ఐస్ క్రీమ్ బౌల్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో నేనైతే ఇలా యాడ్ చేసుకొని నేను 2 కుల్ఫీ ఐస్ క్రీమ్ బౌల్స్లోకి యాడ్ చేసిస్తున్నాను అనమాట. వీటిలో కూడా చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. సో దీనికి ఒక స్టీల్ కవర్ని ఇలా క్లోజ్ చేసి దీనికి ఐస్ పుల్లలు యాడ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో వీటిని 8 to 10 అవర్స్ పాటు స్టోర్ చేసుకున్నట్లయితే మనకి రుచికరమైన కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్లో దీనికి కూడా స్టీల్ కవర్ అనేది ఇలా క్లోజ్ చేసేసి, మీ దగ్గర ఈ కవర్ అనేది అవైలబుల్లో లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇలా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో 8 to 10 అవర్స్ పాటు ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఓపెన్ చేసి చూసినట్లయితే చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇలా కంప్లీట్గా రెడీ అయిపోయాక ఒక ప్లేట్లో కాస్త ఐస్ క్యూబ్స్ని వాడినట్లయితే మనకి ఇలా తీసి పెట్టినప్పుడు ఐస్ క్రీమ్ అనేది ఫాస్ట్గా కరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా కంప్లీట్గా మీకు ఇలా ఐస్ క్రీమ్ అనేది ఫాస్ట్గా రాకపోతే ఒక గ్లాస్లో వాటర్లో 1 మినిట్ పాటు పెట్టి తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఐస్ క్రీమ్ అనేది. చూడండి ఇలా చక్కగా వచ్చేస్తుంది. వాటర్లో 1 మినిట్ పాటు పెట్టి తీసినట్లయితే సేమ్ ప్రాసెస్లో మిగతా బౌల్స్లో ఉన్న ఐస్ క్రీమ్స్ని కూడా ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని హెల్తీగా ఈ సమ్మర్ స్పెషల్గా కొత్తగా పిల్లలకి ఇలా కచ్చా మ్యాంగోతో ఐస్ క్రీమ్ని చేసి పెట్టండి. చాలా బాగుంది. ఎంతో రుచికరమైన కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లేట్ ఎందుకు, మరి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.